ఇది ఎల్జీ అల్ట్రావైడ్ మానిటర్. ఇది 15,000 రూపీస్ లోపలైతే వస్తుందనమాట. అండ్ ఆల్సో ఆ ప్రైస్ రేంజ్‌లో ట్రెండింగ్‌లో కూడా అయితే ఉంది. నేనైతే ఈ ఎల్జీ అల్ట్రావైడ్ మానిటర్‌ని అమెజాన్‌లో ఆఫర్స్ ఉన్న టైంలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్బాక్సింగ్, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్స్, ఇకపోతే దీన్ని ఎలా సెటప్ చేయాలని కూడా. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఈ మోడల్ యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అంటే ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అని ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అమెజాన్లోకి అయితే వెళ్తారనమాట. అక్కడైతే ప్రోడక్ట్ని అయితే చూడొచ్చు. ఇక ఈ మానిటర్ మోడల్ వచ్చేసి 29WQ600 అనమాట. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అమెజాన్లో. ఇక డిఫరెన్సెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే వేరే మోడల్స్కి ఈ మోడల్కి ఇది హైయర్ ఎండ్ వేరియంట్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా మనకి కొంచెం స్పెక్స్ వైజ్ తక్కువ అయితే వస్తాయి. ఇంకా ప్రైస్లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. దీంట్లో మాత్రమే ఉన్న ఫీచర్ అండ్ వేరే మోడల్స్లో లేనిది ఏంటి అంటే యూఎస్బీ టైప్ సి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది అంటే మీరు యూఎస్బీ టైప్ సితో డిస్ప్లే అవుట్పుట్ని సపోర్ట్ చేసే ల్యాప్టాప్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ బుక్స్ లాగా అనమాట. బాక్స్ సీల్ అనేది ఓపెన్ చేశాక మనకి మొదటగా బేస్ సపోర్ట్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అల్యూమినియంతో అయితే బిల్డ్ అయి ఉందన్నమాట. ఇంకా దీనికి ఒక స్క్రూ కూడా అయితే ఉంది డౌన్ సైడ్. దీన్ని అటాచ్ చేసి మనం అంటే పైన మళ్ళీ మనకి కొన్ని అటాచ్మెంట్స్ వస్తాయన్నమాట మానిటర్కి అండ్ దీనికి. అది కూడా కింద అయితే ఇచ్చినట్లున్నారు, అది కూడా చూద్దాం. తర్వాత ఈ మానిటర్కి పవర్ ఇచ్చేందుకు ఒక ఛార్జర్, ఇంకా కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా HDMI పోర్ట్ ఉన్న కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో వస్తుంది కదా, సిలిండ్రికల్ లేదంటే బ్యారల్ టైప్ అంటారు, ఆ టైప్ ఛార్జర్ అనమాట. ఇంకా ఛార్జర్ పైన మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 1.2 amps మరియు 1.7 amps అయితే ఉందన్నమాట. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ గైడ్ ప్రొవైడ్ చేశారు. తర్వాత వారంటీ ఇన్ఫర్మేషన్, ఇంకొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత మనకు ఒక రౌండ్ సిలిండ్రికల్ ప్లాస్టిక్ లాగా ఉంది, ఇది దాని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మానిటర్ బేస్కి అనమాట, అంటే మానిటర్కి అలాగే బేస్కి మిడిల్లో ఒక రాడ్ ఉండాలి కదా, దానికి అనమాట ఇది. దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలని కూడా ముందు ఈ వీడియోలో. ఇంకా పైన థర్మోకోల్ తీసేస్తే కింద మనకి మానిటర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా బరువుగా అయితే ఉంది అండ్ మొత్తం ప్లాస్టిక్ అయితే చేశారనమాట. ఇంకా ప్లాస్టిక్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మరీ అంత హై క్వాలిటీ అయితే కాదు. పట్టుకున్నప్పుడే నాకు చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. మామూలుగా మనం లో క్వాలిటీ ప్లాస్టిక్ని పట్టుకుంటే టిక్ టిక్ అని సౌండ్స్ వస్తుంటాయి కదా, ఆ విధంగా అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేనైతే వైట్ కలర్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఈ మోడల్లో వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి నేను చెక్ చేయలేదన్నమాట. జస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, ఓపెన్ చేశాను, కొనేసాను అంతే. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పోర్ట్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇవన్నీ పోర్ట్స్ కూడా మనకి డే టు డే లైఫ్ కండిషన్స్లో చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలని. ఫస్ట్ మనకు కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఆ స్క్రూస్తో ఈ సెంటర్ రాడ్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే కనెక్ట్ చేయాలి. దాని తర్వాత బేస్ అల్యూమినియం ఉంది కదా, ఫస్ట్లో మనం అన్బాక్స్ చేసినప్పుడు వచ్చింది, దాంతో అయితే కనెక్ట్ చేయాలన్నమాట. మీకు ఒక టిప్ అయితే ఇస్తాను ఇక్కడ. ఒకవేళ మీరు బెంచ్ మీద పెట్టి కనెక్ట్ చేస్తున్నారు అంటే జస్ట్ మానిటర్ని ఎడ్జ్ వరకు అయితే తీసుకెళ్ళండి ఈ విధంగా. ఇప్పుడు కనెక్ట్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఆల్రెడీ ఇప్పుడైతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్, ఎటువంటి గజిబిజి లేదు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ 2 స్క్రూస్ అంతే అనమాట. దీన్ని కనెక్ట్ చేయడానికి మీకు ఒక స్క్రూ డ్రైవర్ అయితే కావాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా, ల్యాప్టాప్ని అయితే కనెక్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది పిక్చర్ క్వాలిటీ అనేది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాక్స్లో మనకి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఆ ఛార్జర్ని మానిటర్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అంటే పవర్ సప్లై కంటిన్యూస్గా అయితే ఉండాలి. ఇంకా తర్వాత మనకి బాక్స్లో HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ HDMI కేబుల్ని ల్యాప్టాప్కి అండ్ మానిటర్కి అయితే కనెక్ట్ చేయాలి. పవర్ ఆన్ చేసిన వెంటనే మీకు ఒక బీప్ సౌండ్ అయితే వస్తుందన్నమాట. దీని అర్థం మానిటర్ ఆన్ అయిందని. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎక్స్టర్నల్ మానిటర్ అనేది యూజ్ చేస్తుంది నా ల్యాప్టాప్కి. చూద్దాం ఇది ఎంత సాటిస్ఫై చేస్తుంది నన్ను అని. ఫ్యూచర్లో ఫుల్ రివ్యూ వీడియోలు అయితే మీకు చెప్తాను దీని గురించి. ఇంకొకటి అయితే నేను నోటీస్ చేశాను ఏంటంటే, ఇప్పుడు ఈ HDMI కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని ఫస్ట్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి తర్వాత మానిటర్ కనెక్ట్ చేస్తున్నట్లయితే సిగ్నల్ తీసుకోవట్లేదు అనమాట. ఫస్ట్ మనం మానిటర్ కనెక్ట్ చేయాలి, తర్వాత ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేయాలి, అప్పుడైతే సిగ్నల్ తీసుకుంటుంది. అంటే రివర్స్లో అనమాట. సో ఓవరాల్గా కనెక్షన్ అయితే చేసేసాను అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎలా ఉంది ఏంటని. ఒకవేళ మీరు ఈ మానిటర్ యొక్క రీఫ్రెష్ రేట్, సెట్టింగ్స్ ఇవన్నీ మార్చాలనుకున్నట్లయితే కొన్ని సెట్టింగ్స్ మీ ల్యాప్టాప్లో నుంచి చేంజ్ చేసుకోవాలి, కొన్ని సెట్టింగ్స్ LG మానిటర్ సెట్టింగ్స్లోంచి అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ప్రతి సెట్టింగ్ గురించి డీటెయిల్గా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక వీడియో అయితే ప్లే చేయబోతున్నాను. ఇది 8K వీడియో అయినా కూడా నా ల్యాప్టాప్ 4K వీడియో మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట, ప్లేబ్యాక్ అనేది యూట్యూబ్లో. అందుకే మనకి ఈ మానిటర్ కూడా 4K ప్యానల్ చూపిస్తుంది.
ఇది యాక్చువల్గా మనకి క్లోజ్ టు 2K రెజల్యూషన్ ప్యానల్ అనమాట. నేనైతే కొద్ది టైం ఈ వీడియోస్ ప్లే చేసిన తర్వాత అబ్జర్వ్ చేశాను ఏంటంటే పిక్చర్ క్వాలిటీ ల్యాప్టాప్లో కనిపిస్తుంది చూసారా, ఆ విధంగా అయితే లేదనమాట. ల్యాప్టాప్లో మనకి కొంచెం సాఫ్ట్గా అంటే పిక్సలేటెడ్ అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. అంటే షార్ప్ ఎక్కువ ఉన్నట్లు ఆ ఫీలింగ్ అయితే ఉండదు. ల్యాప్టాప్లో మనకి స్మూత్గా అయితే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం చాలా పిక్సలేటెడ్, కొంచెం బ్లర్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకైతే. తర్వాత నేను మానిటర్ని అలాగే నేను కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ని కొంచెం డిస్టెన్స్ అయితే పెంచాను అనమాట. కొంచెం దూరం నుంచి చూసినట్లయితే మానిటర్ స్క్రీన్ చాలా బాగుంది అండ్ పిక్సలేటెడ్ కూడా అనిపించలేదు అనమాట. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేసినట్లు దగ్గరగా కూర్చొని యూజ్ చేస్తున్నారంటే మీరు ఈ పిక్సలేటెడ్ అయితే చాలా బాగా అయితే గమనిస్తారు అండ్ చాలా ఇరిటేటింగ్ అయితే ఉంటుంది కళ్ళకు కూడా అండ్ చాలా పెయిన్ కూడా అయితే వస్తుంది అనమాట ఎక్కువసేపు యూజ్ చేసినట్లయితే ఈ విధంగా. తర్వాత అయితే నేను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేశాను అనమాట. చూద్దాం ఈ అల్ట్రావైడ్ మానిటర్లో ఎలా ఉంటుంది టైం లైన్ అనేది. ఓ మై గాడ్, ఇది చాలా పెద్దది గైస్. నేనైతే ప్రతి ఒక్క దాన్ని ఒకే షాట్లో అయితే కంప్లీట్ చేయగలను అనమాట. అంటే ప్రీవియస్గా నేను ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే టైం లైన్ మొత్తం ఈ విధంగా అయితే ఉండదు కాదు అండ్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నేను పక్కనే ట్యాబ్స్ అనేది అంటే సింపుల్ చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ చాలా బాగా అయితే చేయొచ్చు అనమాట ఈ అల్ట్రావైడ్ మానిటర్లో. ఇకపోతే స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ మోడల్లో అండ్ చెప్పాను కదా ఇది హైయెస్ట్ మోడల్ అని చెప్పని. దీంట్లో మనకి 2 వాట్ స్పీకర్స్ రెండైతే ప్రొవైడ్ చేశారనమాట. రిమైనింగ్ మోడల్స్లో మనకి స్పీకర్స్ అవైలబుల్ అయితే లేదు. నేనైతే ఈ అల్ట్రావైడ్ మానిటర్ని మెయిన్ తీసుకోవడానికి ఏంటంటే వీడియో ఎడిటింగ్కి ఎలా ఉంటుంది, అలాగే మల్టీ టాస్కింగ్కి ఎలా ఉంటుంది, ఇకపోతే గేమింగ్కి ఎలా ఉంటుందని చెప్పని. అదే కాకుండా నేను కోర్స్ యూట్యూబ్లో వీడియోస్, మూవీస్ ఇవన్నీ కూడా అయితే వాచ్ చేసుకుంటాను. దీని గురించి కూడా మీకు ఫుల్ రివ్యూలు అయితే చెప్తాను అసలు ఇది వర్తా కాదా అని చెప్పని. ఇప్పుడైతే అన్బాక్స్ చేసిన వెంటనే మనం అన్ని ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కుతూహలంగా అయితే ఉంటుంది అనమాట. కొంచెం ఎక్సైట్మెంట్లో బాగుంది అని చెప్పేస్తుంటాం. కానీ మనం కొన్ని రోజులు యూస్ చేసినా తెలుస్తుంది దాన్ని అసలు సత్తా ఏంటి అని, దాంట్లో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఏంటి అని. సో ఇదనమాట ఈ LG అల్ట్రావైడ్ మానిటర్ యొక్క అన్బాక్సింగ్, సెటప్ అలాగే నా ఫస్ట్ ఇంప్రెషన్స్. మీరు ఒకవేళ ఈ మానిటర్ యొక్క ఫుల్ రివ్యూని మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వరు అనమాట.